కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో పెద్ద సంక్షోభం వచ్చి పడింది. కరెక్ట్‌గా ఎలక్షన్స్ టైంలో అనుకోవాలి. ఏంటంటే మొన్నటి ఎలక్షన్‌లలో అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులలో ఉన్నటువంటి మతపరమైన మఠాధిపతులు కాదు, కులపరమైనటువంటి మఠాధిపతుల సహకారంతోనే వాళ్ళు గెలవగలిగారు. వాళ్ళల్లో వచ్చినటువంటి ఒక చీలికని బేస్ చేసుకొని. ఇప్పుడు అక్కడ లింగాయత్తు పీఠాధిపతులందరూ కలిసి ఒక తాజా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే నేహ అనే అమ్మాయి హత్యకి గురయిందో, పట్టపగలు హత్యకు గురైందో ఆ హత్యోదంతానికి సంబంధించి చివరికి అతను కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె. కానీ గవర్నమెంట్ అక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి దశలో ఏదైతే అంటే కవరేజ్ కూడా కట్ చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామాలు అలా కుమార్తె కూడా బయటకు వచ్చి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటామనుకోలేదు అని చెప్పడం. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం స్వామీజీలు రోడ్డెక్కారు. వచ్చే వారంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో